జీవితంలో తలెత్తే భయాలు, ఆందోళనలు తొలగిపోవాలంటే హనుమంతుణ్ణి పూజించాలంటారు పెద్దలు. కానీ సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి అనారోగ్యాలను నయం చేసే దేవునిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో కొలువైన అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం. పచ్చని కొండల మధ్య కట్టిన ఆలయంలో ఉత్తర ముఖాన వెలిసి అనారోగ్యాలను నయం చేయటమే కాదు, ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా చేకూరుతుందని అభయమిస్తూ భక్తులకు దర్శనమిస్తారు అర్ధగిరి వీరాంజనేయ స్వామి. ఇక్కడ తీర్థంలోని ఔషధ గుణాలున్న నీటిని తాగితే అనారోగ్యాలు నయమవుతాయని అంటారు. అందుకే ఈ ఆలయాన్ని సంజీవరాయ క్షేత్రం అని పిలుస్తారు. పౌర్ణమి రోజుల్లో విశేషంగా జరిగే పూజలు, అందుకోసమే ప్రత్యేకంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులను చూసినప్పుడు ఒక జాతరగా అనిపించటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. లంకలో ఉన్న సీతమ్మను విడిపించేందుకు శ్రీరామచంద్రమూర్తి వానర సైన్యంతో కలిసి రావణునిపై యుద్ధం ప్రకటిస్తారు. ఆ సమయంలో రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు వల్ల లక్ష్మణుడు మూర్ఛపోతారు. అక్కడకు పరీక్షించిన సుసేనుడు అనే వానర వైద్యుడు లక్ష్మణుడు తేరుకోవాలంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి సంజీవిని మూలికలను తీసుకురావాలని చెబుతారు. అలా రాముని ఆజ్ఞతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకువస్తారు. ఎన్నో రకాల వన మూలికలతో ఉన్న పర్వతం పైన ఉన్న సంజీవిని మూలికను గుర్తించలేక ఏకంగా ఆ పర్వతాన్ని పికిలించి వాయువేగంతో లంకను చేరుకుంటారు. ఆ క్రమంలో సంజీవిని కొండలోని సగభాగం విరిగి ఓ చోట పడిపోయింది. అలా పడిపోయిన ప్రదేశమే ఇప్పటి అరగొండ. అందుకే ఈ ప్రాంతాన్ని అర్ధగిరి అని కూడా పిలుస్తారు.